తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి కేసులు అధికంగా ఉండడానికి గల కారణం ఏంటి? అదే రకంగా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఈ కేసును తగ్గించే అవకాశం? యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ ఎట్ ద స్కూల్ లెవెల్ యాక్చువల్లీ. హెచ్ఐవి ఎలా వస్తుంది, వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. Actually, every person should do HIV, hepatitis B, hepatitis C. These all three are blood-borne infections అంటాము. సో ఇవి చెక్ చేయించుకోవాలండి. మీకు రిస్క్ ఫ్యాక్టర్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఒక్కసారైనా లైఫ్లో చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే పిఈపి అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. ఎప్పుడైనా యాక్సిడెంటల్లీ ఎక్స్పోజర్ టు హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ ఆర్ సస్పెక్టెడ్ హెచ్ఐవి పాజిటివ్ అయిన తర్వాత అది రాకుండా మనం ట్రై చేయొచ్చా అంటే గోల్డెన్ పీరియడ్ ఈజ్ లెస్ దెన్. గే కపుల్స్ ఉంటారు, రికరెంట్గా సెక్షువల్ ఎక్స్పోజర్ విత్ అన్నోన్ పర్సన్, అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు టు ప్రివెంట్ దట్ హెచ్ఐవి ఫ్రమ్ కమింగ్ యూ విల్ గెట్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఈజ్ అవైలబుల్. ఫర్ సపోజ్ ఒక 35 సంవత్సరాలు వ్యక్తికి అంటే ఎయిడ్స్ ఉంటే అతను ఎన్ని సంవత్సరాలు హాయిగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు వస్తున్న ఆధునిక మెడిసిన్స్ ఏంటి? ఇంజెక్టబుల్ హెచ్ఐవి డ్రగ్స్ అండి. యాజ్ వి డిస్కస్డ్, జస్ట్ 6 monthsకో 1 yearకో ఒక ఇంజెక్షన్ తీసుకుంటే